మనసు అంతరాల్లో నిన్ను నువ్వే వెతుకుతున్నావు కదా. మనసంతా అయోమయంగా ఉంది. ఏమీ అర్థం కాని పరిస్థితి. ఆనందంగా ఉండాలనుంది, కానీ అలా ఉండలేక చికాగ్గా ఉంది. నా వల్ల ఏదీ అవటం లేదు, ఏదీ సాధ్యం కావటం లేదు అని నీ మీద నీకే కోపం వస్తోందా? సమస్యలున్నప్పుడు ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. పరిష్కారం కోసం వెతుకుదామన్నా దారి దొరకదు. ఎటు చూసినా అంధకారం, మనసంతా గందరగోళం. మీకు కూడా ఇలాగే అనిపిస్తే ఈ వీడియోలో దానికి పరిష్కారం దొరుకుతుంది. తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ మాటల్ని కొంచెం శ్రద్ధగా వినండి. వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది, అయినా కూడా కొద్దిగా మనసు పెట్టి చూడండి. మనసుకి ఎక్కడా ప్రశాంతత లేదు. నీ వల్ల ఏదీ సాధ్యం కావటం లేదు. అచేతనంగా ఉంది. నీకు నువ్వే ఒంటరిగా అనిపిస్తున్నావు. కానీ ఎప్పటి వరకు అలా ఆలోచిస్తూనే ఏడుస్తూనే ఉంటావు? ఎప్పటి వరకు నీతో ఈ ఆలోచనలన్నీ ఉంటాయి? అలా చుట్టుముడుతూనే ఉంటాయి. ఏదీ శాశ్వతం కాదు, అన్నీ టెంపరరీనే. ఇదే జీవితానికి సరైన అర్థం, పరమార్థం. అంతేకాదు, ఇది జీవితానికి సంబంధించిన రూల్ కూడా. నీ దగ్గర చాలా శక్తి ఉంది, అయినా బలహీనుడుగానే ఆలోచిస్తూ ఉన్నావు. నీ జీవితాన్ని, నీ కలల్ని ఇలా బలహీనంగా ఆలోచిస్తే సార్థం చేసుకోలేవు. నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే నువ్వు అనుకున్నవన్నీ సాధ్యం కాగలవు. నీ ప్రయత్నంలో నువ్వు ఎక్కడ ఆగిపోయావో ఆలోచించుకో. ఎక్కడ బలహీనంగా ఉన్నావో తెలుసుకో. అప్పుడే నీ కలలన్నీ సార్థకం అవుతాయి. నీ పాత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకో. అన్నీ కోల్పోయి మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాల్సి వచ్చినా ఆలోచించకు, మొదలుపెట్టు. కానీ ముందు ఏదో ఒకటి మొదలుపెట్టు. అప్పుడే కదా నీకు ఏదో ఒక దారి దొరికేది. చీకటిలో ముందు మనకేదీ కనపడదు, కానీ వెళ్తూ ఉంటే వెలుగొచ్చి మనకు దారి తెలుస్తుంది. ఇదే విషయం మన జీవితానికి కూడా వర్తిస్తుంది. నీకెంతవరకు దారి కనిపిస్తుందో అంతవరకు వెళ్ళాలి. సముద్రంలో ఈదుతూ ఉన్నప్పుడు కూడా తీరం వైపే చూడాలి. అప్పుడే తీరం కనబడుతుంది. తీరం వైపు దారి చేసుకుని వెళ్తేనే తీరం చేరతాం. చిన్న చిన్న అవరోధాల్ని దాటుకుంటూ వెళ్తేనే గమ్యం చేరుతావు. నువ్వు ఈరోజు కష్టాల్లో ఉండి ఉంటావు, కానీ నిదానంగా ఆ కష్టాల నుంచి ఒక్కొక్కటే నేర్చుకుంటూ పైకి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతావు. నువ్వు ఈరోజు చాలా కష్టంగా ఉంది అని అనుకుంటున్నావు, కానీ రేపు ఇదే రోజు నీకొక పాఠంగా మిగులుతుంది. ప్రతి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో చెప్తుంది. ప్రతి సమస్య నిన్ను ధైర్యవంతుని చేస్తుంది. ఈ చెడు రోజులే నిన్ను మరింత బలవంతుని చేస్తాయి. ఎమోషనల్గా కూడా నిన్ను చాలా స్ట్రాంగ్గా చేస్తాయి. రేపటి గురించి నిన్ను ఆలోచించేలా చేస్తాయి. ఈరోజు బహుశా నీకు తెలియకపోవచ్చు, కానీ వచ్చే రోజుల్లో నీ ఖచ్చితంగా తెలిసేలా చేస్తుంది. నీతో నువ్వే యుద్ధం చేస్తున్నావు, గెలిచి తీరాలి. ఇది జీవితం, తప్పదు. నువ్వు గెలిస్తేనే నీతో పాటు ఉన్నవాళ్లు కూడా గెలుస్తారు. ఈరోజు ఉన్న నీ దుఃఖం గురించి ఆలోచించకు. నీ కలలు సాకారం చేసుకోవడానికి ప్రయత్నించు. అది నీకోసమే కదా. రేపు నీ కలలు నిజమైతే అందులో వచ్చే ఆనందాన్ని ఒక్కసారి అనుభవించి చూడు. డాక్టర్ అబ్దుల్ కలాం ఒక మాట చెప్పేవారు, మనం భవిష్యత్తును మార్చలేమేమో, కానీ మన అలవాట్లను మార్చుకోగలం. మార్చుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తు కూడా ఆనందంగా ఉంటుంది. ఈరోజు ఏ పనైతే చేస్తావో అవే నీకు తర్వాత అలవాట్లుగా మారుతాయి. నీ భవిష్యత్తు మార్గాన్ని నువ్వే సుగమం చేసుకోవాలి. రేపు నువ్వు ఎలా ఉంటావు అన్నది ఈరోజు నువ్వు చేసే పని మీదే ఆధారపడి ఉంటుంది. అంటే నువ్వే బాధ్యుడవు. రేపు నువ్వు ఎలా ఉండాలని ఊహిస్తావో నువ్వు అనుకుంటే అలాగే ఉండగలవు. ఈరోజు నేను ఓడిపోయాను అని నువ్వు రోదిస్తూ కూర్చుంటే ఎంతో కోల్పోతావు. ఒకవేళ నువ్వు జీవితంలో ఫెయిల్ అయ్యాను అని అనుకుంటే, ఫెయిల్ అన్న మాటకి అర్థం వివరిస్తాను. చాలామందికి తెలిసే ఉంటుంది. ఫెయిల్, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, అంటే నేర్చుకునేందుకు మొదటి ప్రయాస. ఫెయిల్ అయ్యావు అంటే నువ్వు నేర్చుకుంటున్నావు అని అర్థం. నువ్వు గతం నుంచి చాలా అనుభవాలు నేర్చుకుని ఉంటావు. నీ జీవితంలో అవి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు నీకు ఓటమి ఎదురైతే దాన్ని ఓటమిగా చూడకు. నేనేదీ సాధించలేను, నా కలలు ఇక్కడే ఎండ్ అయిపోయాయి అని అనుకుంటున్నావా? ఎండ్ అంటే కూడా అర్థం చెప్తాను, వింటావా? ఎండ్, ఎఫర్ట్ నెవర్ డైస్. నీ కష్టానికి ఎప్పుడూ ఫలితం దక్కుతుంది. నువ్వు జీవితంలో ఏం చేసినా సాధించినా అందులో నుంచి ఎంతో కొంత నేర్చుకుంటావు. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఎలాన్ మస్క్ పేరు వినే ఉంటావు కదా. జీవితంలో చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు, కానీ ఎప్పుడూ ఓటమిని పొందాను అని అనుకోలేదు. ఈరోజు ప్రపంచంలోనే టాప్ మోస్ట్ పర్సనాలిటీస్లో ఒకడు. ఒక్కసారి ఆలోచించు. 800 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో ఒక్కడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కోట్లల్లో ఒక్కడు. వినడానికి ఎంత బాగుంది. అసలు జీవితంలో ఏం సాధించాలన్నా, ఏం పొందాలన్నా ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టాలే పునాదులు అని అనుకుంటే
ప్రతి జీవితం సార్థకమవుతుంది. అందుకే ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకో. నిన్ను నువ్వు నమ్ము. నీ రేపటి గురించి మాత్రమే ఆలోచించు. అది నీ హక్కు. నువ్వు గడిపే ఈరోజు రేపటికి నీకు నిన్న అవుతుంది. అంతా నువ్వే, అంతా నీదే. మరి ఎందుకు ఎదురు చూస్తున్నావు? సరైన సమయం అనేది ఎప్పుడూ రాదు. దానికోసం ఎదురు చూడటం ఆపేసే. నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో అది ఇప్పటి నుంచే మొదలుపెట్టు. ఈ క్షణం నుంచి దానికోసం కష్టపడటం మొదలుపెట్టు. నీ ఆశల్ని ఎవ్వరూ తీర్చరు. నిన్ను చీకటి నుంచి వెలుగులోకి తీసుకురావటానికి ఎవ్వరూ తోడ్రారు. నీ కష్ట సమయంలో ఇదిగో నేను నీకున్నాను అని ఎవరూ నీ ముందుకు రారు. ఒకవేళ వచ్చినా కూడా నీ రోజులు బాగాలేవని వెనక్కి వెళ్ళిపోతారు. నిన్ను వదిలేస్తారు. నువ్వు సాధించాలి అనుకున్న వాటి కోసం చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది. నిన్ను నువ్వు గెలవాలంటే కొన్ని త్యాగాలు తప్పవు. అప్పుడు నీతో నువ్వు మాత్రమే ఉన్నావు. నీ కావాల్సింది కేవలం నువ్వు మాత్రమే. నీ ఇష్టం, నీ కోరికలు, నీ ధైర్యం, నీ శక్తి, నీ కలలు అన్నీ నీవి మాత్రమే. నీకొచ్చే కష్టాలను చూసి భయపడకు, కుంగిపోకు. ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకో. ఎంత ఎండవేడి ఉన్నా సముద్రం ఎండిపోదు. నువ్వు సముద్రం లాంటివాడివి. నీకొచ్చే కష్టాలు ఎండవేడితో సమానమని గుర్తుపెట్టుకో. సక్సెస్ సాధించడానికి చేసే కష్టంలో వయసుతో, సమయంతో సంబంధం లేదని గుర్తుంచుకో. కేవలం నమ్మకం మాత్రమే ముఖ్యం. భవిష్యత్తు అంతా నీది అని గుర్తుపెట్టుకో. గెలిచే ప్రతి గెలుపు నీ కష్ట ఫలితం అని గుర్తుపెట్టుకో. కేవలం నీ కష్టంతోనే అది సాధించావు. కష్టపడ్డ మాత్రం మానకు. ఎవరో ఒక మహా వ్యక్తి చెప్పినట్టు, పెద్ద పెద్ద అలల్ని సైతం దాటడానికి ఒక్కసారి వంగిచూడు. అలలు నిన్ను దాటి వెళ్ళిపోతాయి. జీవితంలో ఒక్కసారి తలదించుకున్నంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు. నిన్ను నువ్వు సన్నద్ధం చేసుకుంటున్నట్టు. అలలకి ఎదిరీది నిలబడటం అనేది జీవితంలో ఒక తెలివైన నిర్ణయం. నీకు మాత్రమే ఎప్పుడు నిలబడాలో తెలుసు, ఎప్పుడు తగ్గాలో తెలుసు. ఆ తెలుసుకుంటే నిన్ను నువ్వు గెలిచినట్టే. అలా జీవితంతో ఆడినవాడే గెలుపు తీరాల వైపు వెళ్తాడు. నీ జీవితానికి ఆటగాడివి నువ్వు మాత్రమే. కేవలం నువ్వు మాత్రమే ఎంత పెద్ద ఆటని ఆడాలో నిర్ణయించుకోగలవు. ప్రశాంతంగా ఉండు, కష్టపడు. ఎవరు నిన్ను ఎన్ని అన్నా మనసుని ప్రశాంతంగా ఉంచుకో. అలాగే శరీరాన్ని కూడా. నీ లోపల సక్సెస్ గురించిన పట్టుదల ఉంటే దాని గురించి మాత్రమే నువ్వు ఆలోచించగలవు. నువ్వు నీ గమ్యాన్ని చేరే దారిలో చాలామంది ఎదురవుతారు. మొదట్లో నీకెవరూ సపోర్టుగా రారు. ఎవరూ నిన్ను చూసి చప్పట్లు కొట్టరు. కొంతమంది నిన్ను పిచ్చివాణ్ణి చూసినట్టు చూస్తారు. ఏంటి ఇలా చేస్తున్నాడు అని కూడా అంటారు. నిన్ను కిందకు తోసేయడానికి చాలా ప్రయత్నిస్తారు. కానీ నువ్వు నిశ్చలంగా ఉండి ప్రశాంతంగా ఉండు. ఏవి పట్టించుకోవద్దు. చెమటోడ్చి కష్టపడు. చెమటోడ్చినంత మాత్రాన నువ్వు తగ్గిపోయావని కాదు. చెమటోడుస్తూ ఎవరైనా చనిపోవడం నువ్వు చూసావా? జీవితంలో సంఘర్షణ ఎప్పుడూ ఆగిపోదు. నీతో చివరిదాకా తోడు ఉంటుంది. ఆ సంఘర్షణని తట్టుకోగల యుద్ధం నువ్వు చెయ్యాలి. అది నీకు మాత్రమే తెలుసు. అలా చేసినప్పుడే ప్రపంచంలో నువ్వు ది బెస్ట్ అని అనిపించుకోగలవు. అందుకోసం చాలా రాత్రులు నిద్రని త్యాగం చేయాల్సి వస్తుంది. చెయ్యి, పర్వాలేదు. నీకోసం నువ్వు ఎంత కష్టపడ్డా అందులో తర్వాత తృప్తి మిగులుతుంది. నిన్ను నువ్వు గెలిచే ప్రయత్నంలో ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకుంటావు. ఆ తర్వాత ప్రపంచానికి నువ్వేంటి అనేది చూపించగలుగుతావు. కేవలం నీ కలల్ని మాత్రమే గుర్తుపెట్టుకో. వాటిని నిజం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నించు. వాటి కోసం మాత్రమే కష్టపడు. నువ్వు చేస్తున్న ప్రయత్నంలో నిన్ను చెడ్డవాడిగా గుర్తించిన వాళ్ళందరినీ పక్కన పెట్టేశాయి. వారి గురించి పట్టించుకోవద్దు. కేవలం ప్రశాంతంగా నీ గమ్యం మీద మాత్రమే దృష్టి పెట్టు. నువ్వు సరైన దారిలోనే వెళుతున్నావు అని నిర్ధారించుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దారిని వదిలిపెట్టకు. ఆ దారిలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. తప్పించుకుని వెళ్ళటమే ముఖ్యం. గమ్యాన్ని చూస్తే ఆ అడ్డంకులు ఇట్టే తొలగిపోతాయి. చాలామంది చాలా విధంగా నిన్ను నిరాశపరచడానికి చూస్తారు. వాళ్ళందరినీ పట్టించుకునే టైం నీకెక్కడుంది? అందుకే వాళ్ళందరి మాటలు ఏవీ వినకు. కేవలం నిన్ను నువ్వు నమ్ముకో. ఇది కూడా ఒక కళే. ఆ కళని నువ్వు కూడా నేర్చుకో. నిన్ను నువ్వు స్టేబుల్గా ఉంచుకో. ఎప్పుడైతే నువ్వు సక్సెస్ సాధిస్తావో అప్పుడు నీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ నీ దగ్గరకు వస్తారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నువ్వు కించపరుచుకోకు. ఎదుటి వాళ్ళు చెప్పేది అస్సలు నమ్మొద్దు. నిన్ను పట్టించుకోని వాళ్లను, నిన్ను లెక్క చేయని వాళ్లను నువ్వు కూడా లెక్క చేయకు. వాళ్ళ గురించి ఆలోచించకు. నీకు నువ్వు కావలసినంత సమయం ఇచ్చుకో. ఆ సమయంలో నిన్ను నువ్వు ఎలా తీర్చిదిద్దుకుంటావో ఆలోచించుకో. నీ కలల్ని సాధించుకోవడానికి ఇటువంటి విషయాల్లో మొండిగానే ఉండు. ఒక్కసారి సక్సెస్ రుచి చూసావంటే అది ఎప్పుడూ నీ వెంటే ఉంటుంది అని గుర్తుపెట్టుకో. నీ గురించి చెడుగా మాట్లాడిన వాళ్లే రేపు నువ్వు సక్సెస్ అయిన తర్వాత చాలా గొప్పగా మాట్లాడతారు, పొగిడేస్తారు. అయినా కూడా అవన్నీ పట్టించుకోకు. మనసులోకి అస్సలు తీసుకోకు. అప్పుడు కూడా ప్రశాంతంగానే ఉండు. నీలో జరిగే సంఘర్షణను ఎదుర్కోవటానికి నీకున్న బలమే ఆయుధమని గుర్తుపెట్టుకో. నువ్వు వేసే ప్రతి అడుగు నీలోని గెలుపు గుర్రాల్ని పదును పెట్టేదిగానే ఉండాలి.
ఆ గెలుపు తీరాల వైపు పరిగెడుతూనే ఉండాలి. ఒక్కసారి పక్క చూపులు చూసావంటే అక్కడే నీ విజయానికి నువ్వే అడ్డంకి వేసుకున్నట్టు గుర్తుపెట్టుకో. అందుకే నీ దృష్టి కేవలం నీ గమ్యం మీద మాత్రమే ఉండేలా చూసుకో. నీ జీవితానికి నువ్వు మాత్రమే సారథి అని గుర్తుపెట్టుకో. వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళనివ్వకు. నీకోసం నువ్వు మాత్రమే కష్టపడాలి. వేరొకరు ఎవరో నీ గురించి ఆలోచించే ప్రస్తావన రానివ్వకు. నీ నియంత్రణలో నువ్వుండు. నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఒంటరిగా అయినా ప్రశాంతంగా ఉండు. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావు, కానీ రేపు సక్సెస్ వచ్చిన తర్వాత నీ వెంట వచ్చేవాళ్ళు చాలామందే ఉంటారు. నిన్ను చూసి నడిచేవాళ్ళు చాలామంది ఉంటారు. అది గుర్తుపెట్టుకో. అసలు ఇవన్నీ ఆలోచించడానికి నీకు సమయం ఎక్కడుంది? నీకు నువ్వు చాలవా? నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకోలేవా? ఈరోజు నువ్వెవరో ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ సమయం అనేది ఒకటి ఉంటుంది. అది మాత్రమే నువ్వెవరో ప్రపంచానికి చూపిస్తుంది. అది కేవలం నీ కృషితోనే సాధ్యమవుతుంది. నువ్వు ఒంటరిగానే నీ గమ్యం కోసం కష్టపడు. నీకు సక్సెస్ వచ్చినప్పుడు నీ చుట్టుపక్కల వాళ్లే కాదు, ప్రపంచం మొత్తం నీకు దాసోహం అవుతుంది. నువ్వు నడిచిన బాటలోనే నడుస్తుంది అన్నది గుర్తుపెట్టుకో. నీ గురించి కాకుండా వేరొకరి కోసం నువ్వు కష్టపడొద్దు. నీ కష్టానికి నువ్వు మాత్రమే హక్కుదారుడివి అని గుర్తుపెట్టుకో. నీ ప్రతి నిమిషం నీ హక్కుల్ని సాధించుకోవడానికి మాత్రమే ఖర్చు పెట్టు. నీ కలల్ని సాధించుకోవడం నీ బాధ్యత. ఆ బాధ్యతని నువ్వు సమర్థవంతంగా నిర్వహించుకోగలవు. నీ గురించి ఇంకెవరూ ఊహించలేనంతగా నిన్ను నువ్వు ఊహించుకో. ఆ స్థానాన్ని చేరుకోవడానికి నువ్వు ఎప్పుడూ ప్రయత్నించు. ఒకవేళ నీ ప్రయత్నంలో ఎలాంటి రిజల్ట్ రాకపోయినా ఆందోళన పడకు. ఎందుకంటే పద్ధతి మార్చాలి అని తెలుసుకో. ప్రతి పద్ధతిలోనూ నీ గమ్యం మాత్రమే నీకు గుర్తుండాలి. అది మాత్రమే నీకు కనపడాలి. అయ్యో, నాలాగా ఎవరూ కష్టపడటం లేదే, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు అని అస్సలు అనుకోకు. ఈరోజు ఎంజాయ్ చేయడం మొదలు పెడితే రేపు జీవితంలో కష్టపడాల్సి వస్తుంది. అదే ఇప్పుడు కష్టపడితే జీవితం మొత్తం నీ పాదాల ముందుంటుంది. నీ స్నేహితులు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారా? వెళ్ళనిపో. సినిమా చూడటానికి వెళ్తున్నారా? వెళ్ళనిపో. అవి కేవలం కొన్ని గంటలు మాత్రమే ఆనందాన్ని ఇస్తాయి. కానీ నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు చేరే గమ్యం నీ జీవితానికి సంపూర్ణంగా ఆనందాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకో. కష్టపడకపోతే నీ స్నేహితులందరూ నీ వెనకాలే ఉండిపోతారు. నువ్వు మాత్రం జీవితంలో ప్రతి అడుగులోనూ గెలుపుని చూస్తావు. జీవితంలో నువ్వు ఎదగడమే కాదు, దేశానికి కూడా గొప్ప పేరు తీసుకొస్తావు. ఎందుకంటే కష్టం నీ సొంతమైనప్పుడు గెలుపు తప్పకుండా నీకు దక్కుతుంది. నీ తెలివే నీ ఆయుధం. ఇది నీ మనసులో ఎప్పుడూ ఫిక్స్ చేసుకుని ఉండు. గెలుపు కోసం ఆరాటపడ్డ వాళ్ళు, సాధించిన వాళ్ళు ఎప్పుడూ జీవితంలో ఓడిపోలేదు అని గుర్తుపెట్టుకో. కేవలం శాంతంగా ఉంటేనే ఇదంతా సాధ్యమవుతుంది అని గుర్తుంచుకో. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.